శ్రీమాత్రే నమః. శివుని అనుగ్రహంతో మీ భాగ్యం మారబోతోంది. కానీ ఒక సమయంలో జాగ్రత్త అవసరం. వృశ్చిక రాశి వారికి ఆదివారం 12 జూలై 2026 నాటి రాశి ఫలాలు ఇవి. నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు భాను ప్రదోషం అంటే ఆదివారం నాడు వచ్చే శివుడి ప్రత్యేక పూజా దినం. కృష్ణపక్ష త్రయోదశి నాడు వచ్చే ఈ ప్రదోషం మీ 9వ భావంలో అంటే భాగ్యస్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్న గురుగ్రహం యొక్క శుభ ఫలితాలను మరింత బలపరుస్తుంది. గురువు అంటే బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో ఉండటం వల్ల మీ ధార్మిక కార్యాలు, ఉన్నత చదువులు, విదేశీ ప్రయాణాలు అన్నీ ప్రదోషం సమయంలో సూర్యాస్తమయానికి ముందు గంటన్నర, తర్వాత గంటన్నర శివపూజ చేస్తే మీ కర్మబంధాలు తొలగిపోతాయి. కానీ ఒక హెచ్చరిక, బుధగ్రహం అంటే మకురి వక్రగతిలో ఉంది. మీ 8వ భావంలో అనూహ్య మార్పుల స్థానంలో ఇది కమ్యూనికేషన్లో గందరగోళం తెస్తుంది. ముఖ్యమైన ఒప్పందాలు, డాక్యుమెంట్లు, సంతకాలు ఈ రోజు వాయిదా వేయండి. ఈ రోజు నక్షత్రం మృగశిర. ఇది అన్వేషణ మరియు జిజ్ఞాసకు సంబంధించిన నక్షత్రం. కొత్త విషయాలు నేర్చు. అద్భుతమైన రోజు. మీ అదృష్ట సంఖ్య 3 ఎరుపు రంగు ధరిస్తే శివుని కృప మరింతగా ఉంటుంది. ఈ రోజు అభిజిత్ ముహూర్తం అంటే అత్యంత శుభ సమయం. మధ్యాహ్నం 11:54 నుండి 12:46 వరకు ఉంటుంది. రాహుకాలం అంటే అశుభ సమయం. సాయంత్రం 5:09 నుండి 6:45 వరకు ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కొత్త పనులు మొదలు పెట్టకండి. నిన్నటి మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. రేపటి వృశ్చిక రాశి ఫలాలు మిస్ అవ్వకండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని 3 సార్లు జపించి ఈ ప్రదోష దినాన్ని పవిత్రంగా ప్రారంభించండి.